పొద్దున్నే 6 గంటలకు లేచి మా బళ్ళారి నుంచి కంప్లీ అనే ఊరికి టికెట్ తీసుకొని నా ఫ్రెండ్ గాడి కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాను భయ్య. నేనైతే కంప్లీ అనే ఊరికి చేరిపోయాను మావా. మా ఫ్రెండ్ గాడు సిరుగుప్ప అనే ఊరు నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఆడి కోసం వెయిటింగ్ చేస్తున్నానులేండి. ఇక్కడ బస్ స్టాప్ లో నా వెనకమాల కూర్చున్న ఇద్దరు యువకులు ఒక 2 గంటల నుంచి రీల్స్ చూస్తూ కూర్చున్నారు మావా. వాళ్ళు చూస్తే చూశారు గానీ నాకు మాత్రం తలపోటు వచ్చేసింది భయ్య. కాలేజీకి వెళ్ళట్లేదు, ఉద్యోగం లేదో తెలియదు గానీ మన దేశంలో ఉన్న యూత్ మొత్తం ఇలా ఖాళీగా ఉంటే మన కంట్రీ బాగుపడినట్టే భయ్య. పోనీలేండి, కనీసం రేపులు మర్డర్లు రోడిజంలు చేయకుండా ఇలా ఫోన్లకి అతుక్కుపోయి ఖాళీగా ఉండడమే మేలులేండి. జాబులు చేస్తూ అలసిపోయిన మా ప్రాణాలకి వారానికి ఒక్కసారి కాకపోయినా కనీసం నెలకొక్కసారైనా ఒక ట్రిప్ వేయాలి మావా. మీ ఫ్రెండ్స్ కి పెళ్లిళ్ళు కాకుండా బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడే ఏదైనా ప్లాన్ చేయండి మావా. ఒక్కసారి వాళ్ళకి పెళ్లి అయిపోయింది అనుకోండి, ట్రిప్ కాదు కదా కనీసం చాయ్ తాగడానికి కూడా రాలేరు. ఇవన్నీ నేను ఏదో ఊహించుకొని చెప్పట్లేదు మావా, రియాలిటీలో చూశాను కాబట్టే చెప్తున్నాను. హంపీలో ఉన్న క్వీన్స్ బాత్ అనే స్పాట్ కి అయితే వచ్చామండి. అప్పట్లో మహారాణి గారి స్నాన గది అన్నమాట. ఈ స్నాన గదిని ఇండియన్ ఇస్లామిక్ స్టైల్లో కట్టారంట. విజయనగర సామ్రాజ్యంలో అచ్యుతరాయ అనే రాజు ఈ కట్టడాన్ని కట్టించారంట. రాజవంశంలో ఉన్న మహారాణులందరూ ఖచ్చితంగా ఇక్కడే ముస్తాబవ్వాలంట భయ్య. మహారాణులు స్నానం చేయడానికే ఇంత పెద్దగా కట్టించారంటే ఇంకా షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించడం తప్పే లేదులేండి. హంపీలో ఒక విచిత్రమైన అండర్ గ్రౌండ్ శివుని దేవాలయం ఉందండి. శ్రీకృష్ణ దేవరాయ పాలనలో 1400 శతాబ్దంలో ఈ దేవాలయం కట్టారంట. 400 సంవత్సరాల పాటు ఈ దేవాలయం ఇక్కడ ఉందని ఎవరికి తెలియదంటండి. 1980s లో తవ్వకాల్లో ఈ దేవస్థానం బయటపడింది. అందుకే ఈ శివాలయం ని అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని కూడా అంటారు. హంపీలో ప్రతి రాయికి ప్రతి పుట్టకి ఒక హిస్టరీ ఉంది. ఒక గైడ్ ని పెట్టుకోవడానికి మన దగ్గర బడ్జెట్ లేక ఎక్కడెక్కడ గైడ్ ఉన్నారో మెల్లగా అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నానులేండి. ఇక్కడ ఒక చిన్న శివలింగం, ఒక నంది మాత్రమే ఉంది. అప్పట్లో ఇక్కడ మహాశివుని విగ్రహం కూడా ఉండేదంట. ఎవరెత్తికెళ్లారో తెలియదు మరి. ఈ శివాలయంలో 24 అవర్స్ కింద నీళ్లుంటాయంటండి. డైరెక్ట్ గా తుంగభద్ర నది నుంచి ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ కి కనెక్షన్ ఉందంట. ఇలాంటి వింతలు హంపీలో ఒకటా రెండా? ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూని చూడటానికి వెళ్తున్నాం. ఈ స్టాచ్యూని 1528 లో కృష్ణదేవరాయ కట్టించారు. నరసింహస్వామితో పాటు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉండేది. మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు మొత్తం విగ్రహాన్ని పగలగొట్టలేక లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. ఆ పక్కనే బడవలింగం కూడా ఉంది. అప్పట్లో పేదవాళ్ళ కోసం ఆ మహాశివుణ్ణి పూజించడానికి శివలింగం ఇక్కడ పెట్టారు. ఈ శివలింగం 3 మీటర్ల హైట్ ఉందండి బాబు. గంగా నది నుంచి ప్రవహించే నీరు ఈ శివలింగం కింద ఎల్లప్పుడూ ఉంటాయంట. అప్పట్లో రాళ్లతో ఇంత పెద్ద కట్టడాలు, ఇంత పెద్ద శివలింగం ఎలా కట్టారో ఏంటో. కర్ణాటకలో ఉన్న హంపి నగరానికి ప్రతి సంవత్సరం 10 లక్షల మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారంటండి. అందులో సగానికి సగం ఫారినర్సే ఉన్నారంట. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఈ హంపి నగరాన్ని చూడాలి. చాలా మంది స్కూల్ ట్రిప్పులంటూ కాలేజ్ ట్రిప్పులంటూ విజిట్ చేస్తుంటారు. ఇంకాస్త మంది రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తుంటారు. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళలో హంపి నగరాన్ని ఎన్నిసార్లు చూశారు, ఇంకా చూడని వాళ్ళుంటే ఎప్పుడు చూస్తారో కమెంట్స్ లో చెప్పండి. 7వ శతాబ్దంలో చాళుక్యాస్ అండ్ హొయసలాస్ కలిసి ఐక్యంగా కట్టించిన విరూపాక్ష స్వామి దేవస్థానంలో అయితే ఉన్నానండి. చిన్నప్పటి నుంచి నేను ఈ దేవస్థానంకి చాలా సార్లు వచ్చానండి. నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న ఏనుగు మాత్రం నా మెమొరీలో అలాగే ఉండిపోయింది. ఇంతకు ముందున్న ఏనుగు ఇప్పుడు ఇక్కడ లేదంట. ఈ ఏనుగు చాలా యంగ్ అంటండి. జస్ట్ 37 సంవత్సరాలు మాత్రమే. 37 సంవత్సరాలకే యంగ్ అంటున్నారు. అదే మనల్ని 30 ఏళ్లు దాటితే అంకల్స్ అంటున్నారులేండి. కామెడీ ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఏనుగుకి డబ్బులు ఇచ్చినా ఆ ఏనుగు మాత్రం ఆ అమ్మాయికి బ్లెస్సింగ్ ఇవ్వలేదు. మేకప్ కొంచెం ఎక్కువ వేసుకొచ్చావు, అందుకే ఆ ఏనుగు నిన్ను బ్లెస్ చేయట్లేదంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఆట పట్టించారు. ఆ అమ్మాయి గ్యాంగ్ మొత్తం కేరళ నుంచి వచ్చినట్టున్నారండి. అందుకే మేము కూడా ఒక గంట సేపు అక్కడే ఉన్నాంలేండి. మోడర్న్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. 5G నెట్వర్క్లు అంటున్నారు, లేటెస్ట్ టెక్నాలజీస్ అంటున్నారు. హంపీలో ఉన్న 7వ శతాబ్దంలో కట్టిన ఈ విరూపాక్ష టెంపుల్ లో అప్పట్లోనే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ తో ఈ టెంపుల్ ని కట్టారు భయ్య. బయట ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఈ గోపురం నేరుగా నిటారుగా ఉన్నా లోపల దాని షాడో మాత్రం రివర్స్ లో కనిపిస్తుంది మావా. ఈ చిన్నపాటి మెకానిజం ని పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చి కనిపెట్టడానికి ట్రై చేశారంట మావా. శాస్త్రవేత్తలు కాదు కదా, వాళ్ళ తాతలు దిగి వచ్చినా దాన్ని కనిపెట్టలేకపోయారు. ఈ రోజు నేను ఏం అదృష్టం చేసుకున్నానో తెలియదు గానీ ఆ పరమశివుడు నా ఆకలిని అర్థం చేసుకున్నాడు భయ్య. ఉచితంగా దొరికిన అన్నప్రసాదాన్ని కడుపు నిండా భోంచేశాను మావా. బయట 5 స్టార్ హోటల్స్ రెస్టారెంట్లో దొరకని టేస్ట్ మనకైతే ఇక్కడ దొరికిందిలేండి. ఇక్కడ గోపురం చూస్తే ట్రయాంగిల్ షేప్ లో ఉంది, గర్భగుడి ఏమో రెక్టాంగిల్ షేప్ లో కట్టారు. అక్కడక్కడ కట్టడాలు స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. ఆ కాలంలో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ తో ఇంతగా కట్టారంటే ఆ కాలం నాటి మనుషులు ఈ కాలంలో ఉండుంటే ఇప్పుడు మన భారతదేశం ఏ స్థాయిలో ఉండేదో. అలాంటి మహాన్ వ్యక్తులు నడిచిన నేల మీద నేను పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందిలేండి. ఎందరో
మహానుభావులు నడిచిన నేల మీద మావాడు ఎంచక్క కాళ్ళ మీద కాలేసుకుని ఎలా పడుకున్నాడో చూడండి భయ్య. హంపి నగరం ఎంత టూరిస్ట్ ప్లేస్ అయినా ఇక్కడ టెంపరేచర్ మాత్రం మామూలుగా ఉండదండి. ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని మీరు తిరిగి చూడాలంటే ఎప్పుడు మీతో ఒక గొడుగు, ఒక వాటర్ బాటిల్ అయితే ఉంచుకోండి. ఈ మంకీస్ చూడండి భయ్య, బొరుగులు వదిలేసి చెకోడీలు, చిప్స్ అంటూ ఏరుకొని తినేస్తోంది. ప్రాణులు అడవుల్లో ఉన్నప్పుడే మంచి హెల్తీ ఫుడ్ తింటాయి మావా. ఇలా మన మనుషులతో పాటు కలిసిపోయాయి అనుకోండి, మనలాగే అవి కూడా జంక్ ఫుడ్ తిని బతకాల్సిందే. నేనేదో కామెడీగా వాయిస్తున్నానని అనుకోకండి భయ్య, అక్కడ నిజంగానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ మొత్తం వినిపిస్తోంది. అప్పట్లో ఈ బీటెక్లు, డిగ్రీలు అంటూ లేవు కదా భయ్య. ఇలాంటివన్నీ ఎలా క్రియేట్ చేశారో ఏంటో మరి. ఇప్పుడైతే లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఇంజనీర్లు అవుతున్నారు. ఆడెవడో బ్రిడ్జ్ కట్టరా అంటే బ్రిడ్జ్ ని 90 degrees కట్టు పెట్టాడు మామా. మీరు బ్రతుకుతున్న ఊర్లే చూడండి, కనీసం రోడ్లన్నా సరిగా ఉన్నాయో లేదో. వర్షం పడితే ఆ నీళ్లు పోవడానికి 2-3 రోజులు పడుతోంది. ఈ గుడి కట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం ఒక రాయి కూడా జరగలేదు. ఈ 40 degrees ఎండలో ఎక్కడైనా కొంచెం చెట్టు నీడ కనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళి దుప్పటి కప్పుకొని మరీ పడుకోవాలనిపిస్తుంది భయ్య. ఈ హంపి నగరంలో ఎటు చూసినా రాళ్లే మావా. బయట కాస్త వేడిగా ఉంటుంది గానీ ఒక్కసారి ఆ రాళ్ల కట్టడాలు లోపలికి వెళ్ళి చూసామంటే చాలా చల్లగా ఉంటుందండి. చల్లగా ఉందని మనం అక్కడే రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా హంపిని మొత్తం మనం తిరిగి చూసినట్టే. ఈ అఖండశిలో బసవన్నను చూసారా? ఈ బసవన్నను మొత్తం ఒక సింగిల్ రాయితో చెక్కారంట. నేనేదో రాయి అంటున్నాను గానీ ఒక చిన్నపాటి కొండతో చెక్కారండి బాబు. సైజు అంత పెద్దగా ఉంది. మరి బసవన్న ఒకటే అనుకుంటే ఇక్కడ గణేశుడు మాత్రం అంతకన్నా పెద్ద సైజులోనే ఉన్నాడు మావా. ఈ హంపిలో ఇక్కడ కడ్లేకాలు గణేశ, సాసివేకాలు గణేశ చాలా ఫేమస్ అండి. కడ్లేకాలు అంటే శనగపప్పు, సాసివేకాలు అంటే ఆవాలు. అప్పట్లో వ్యాపారం చేసే వాళ్ళ కోసం ఈ గణపతుల్ని ఇక్కడ కట్టారంట. మన జీవితంలో మనం ఏ పనిని మొదలు పెట్టాలన్నా ముందుగా ఆ గణేశుడిని పూజించే మొదలు పెడతాం కదండి. అందుకే ఆ కాలంలో గణపతికి పూజ చేశాకే వ్యాపారాన్ని మొదలు పెట్టేవారు. ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ నమ్ముతారో లేదో తెలియదు గానీ ఇప్పుడు మనం ఎంత నమ్మినా కష్టపడితేనే ఫలితం భయ్యా. కర్ణాటకలో ఉన్న హంపి నగరాన్ని మొత్తం తిరిగి చూడాలంటే మెంటల్ గాను ఫిజికల్ గాను ఫిట్ గా ఉండాలి భయ్య. నేను మెంటల్ గా ఫిట్ గా ఉన్నానేమో గానీ ఫిజికల్ గా చాలా అన్ఫిట్ మావా. ఎల్లే దారిలో యూత్ సైక్లింగ్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటే వాళ్ళు యూత్ కాదు, ముసలోళ్ళని తేలింది భయ్య. రిటైర్మెంట్ అయిపోయాక హంపిని మొత్తం సైక్లింగ్ చేస్తూ చూస్తున్నారంట. ఆ వయసులో వాళ్ళు సైక్లింగ్ చేస్తూ చూస్తున్నారంటే చాలా గ్రేట్ మావా. నేను ఈ వయసులోనే బైక్ లో వెళ్తూనే నీరసం వచ్చి పడిపోయేటట్టున్నాను. హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి కొండనైతే నేను ఈ రోజు ఎక్కుతున్నానండి. ఈ కొండపైకి చేరుకోవడానికి 575 మెట్లున్నాయి. ఈ కొండపై నుంచి హంపిని మొత్తం 360 degrees లో చూసేచ్చండి. అలా చూడాలంటే నేను ముందు కొండ ఎక్కాలి కదండి బాబు. ఇక్కడ 60 ఏండ్లు 70 ఏండ్లు వాళ్ళంతా నాకన్నా ఫాస్ట్ గా ఎక్కేస్తున్నారు. నేను మాత్రం వాళ్ళకి పోటీగా ఎక్కలేను గాని ప్రతి మెట్టుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఏదో అలా ఎక్కేస్తున్నానులేండి. పూర్వం ఈ అంజనాద్రి కొండని కిష్కింద అని పిలిచేవారు. అంజనాదేవి హనుమంతుడికి ఇక్కడే జన్మనిచ్చిందంట. హనుమంతుడు మొదటగా ఊపిరి తీసుకున్న స్థలం అంటండి ఇది. ఇదంతా నేను ఏదో గూగుల్లో చూసి చెప్పట్లేదు. 80 ఏండ్ల బామ్మగారు ఇదంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ 25 ఏళ్ల నుంచి కొండ ఎక్కుతోందంట. నాకు ఆ హనుమంతుడు సాయం చేశాడో రాముడు సాయం చేశాడో తెలియదు గానీ మొత్తానికి అంజనాద్రి కొండనైతే ఎక్కేశానండి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో పాటు ఒక్కసారి ఈ కొండను ఎక్కాను. అప్పటి నుంచి నా లైఫ్ ఒక మలుపు తిరిగి మారిపోయిందిలేండి. ఇప్పుడు కూడా నా లైఫ్ లో ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందనే ఆశతో వచ్చానండి. ఏదైనా జరిగితే గానీ దేవుణ్ణి మొక్కరా అంటే మన లైఫ్ లో ఏదో ఒకటి జరగచ్చేమో అని చిన్న నమ్మకం అండి. ఆ నమ్మకంతో పాటు మన కష్టం మనం పడాల్సిందేలేండి. మనం అసలు ఏ కష్టము పడకుండా మనకు అన్ని వచ్చేయాలి అంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడండి బాబు. మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఒక మహిళ దేవుడికి 21 రూపాయలు సమర్పించి ఏకంగా ఆ దేవుడినే 21 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమని అడుగుతుంది భయ్య. అందుకే ఈ కలియుగంలో తపస్సులు చేసినా హోమాలు చేసినా ఆ దేవుడు ప్రత్యక్షం అవడం మానేశాడు. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన ఒక 25 ఏళ్ల కుర్రోడిని కలిసాం భయ్య. జస్ట్ కొబ్బరి చిప్పిచ్చినందుకే మాకాడు 100 సార్లు థ్యాంక్ యూ చెప్పాడు. ఇంకా మన ఇండియా గురించి పొగుడుతూనే ఉన్నాడు మావా. ఆడు చిన్నప్పటి నుంచి అసలు స్కూల్కే వెళ్ళలేదంట భయ్య. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు స్వయంగా నేర్చుకున్నాడంట. మన ఇండియాలో మాత్రం మనకి ఇష్టం లేకుండా సమాజం ఏమనుకుంటుందో అని పై చదువులు చదువుతుంటాంలేండి. I love India. Once again. We love India. We love India. We love Israel. Once again. We are brothers. Israel and India brothers. Brothers. We always brothers. హంపిలో ఉన్న విరూపాక్ష దేవాలయంలో ఇలా ఒక రోజు నిద్ర చేస్తామని అస్సలు అనుకోలేదండి. అంజనాద్రి కొండపైకి వెళ్ళొచ్చాక నేనైతే చాలా అలసిపోయాను. ఏ హోటల్లో రూమో తీసుకుందామంటే మా ఫ్రెండ్ వద్దన్నాడండి. ఒక రోజు ఇలా గుడిలో నిద్ర చేసి చూడు, ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది అని అన్నాడు. ఇదే ముక్క మా నాన్నగారికి చెప్తే ఏమన్నారంటే టెంపుల్ లో నిద్ర చేయడం చాలా అదృష్టం రా, నీకు మంచి మంచి డ్రీమ్స్ వస్తాయని అన్నాడు. నాకు డ్రీమ్స్
అయితే రాలేదు గానీ చాలా రోజుల తర్వాత మంచిగా నిద్ర పట్టింది భయ్య. ఏనుగు స్నానం చేయడానికి వెళ్తుందని చూడటానికి వస్తే ఇక్కడ మాకు కెనడా నుంచి వచ్చిన మేరీ తగిలింది భయ్య. మేరీ ఒక సోలో ట్రావెలర్ అంట మావా. ఇండియాలో మొట్టమొదటిగా హంపీలోనే అడుగెట్టిందంట. మా ఫ్రెండ్ గాడు ఏ ముహూర్తాన మేరీని చూశాడో తెలియదు గానీ మేరీ పైన మనసు పారేసుకున్నాడు భయ్య. ఈ ఏనుగును చూడండి మావా, కుంభకర్ణుడిలో అంతెత్తు ఎదిగింది. నది దగ్గరికి గాని నీళ్ళ దగ్గరికి గాని వెళ్ళడానికి ఎంత భయపడుతుందో చూసారా. ఈ ఏనుగు స్నానం చేయడానికి సిగ్గుపడినట్టు మా ఓడు మేరీని చూసిన ప్రతిసారి తెగ సిగ్గుపడిపోతున్నాడులేండి. మీరు నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే భయ్య. మా ఓడు మేరీతో నదిలో జలకాలు ఆడుతూ చాలా కథలు పడ్డాడు మావా. ఎలాగైనా మేరీని ఇంప్రెస్ చేసేయాలని తెగ కష్టపడ్డాడులేండి. కెనడా నుంచి వచ్చిన మేరీని కలిశాక చాలా హ్యాపీగా అనిపించిందండి. రోజు మన ముఖాలు మనం చూసి బోర్ కొట్టేసింది భయ్య. మా ఓడైతే ఏకంగా మేరీని పెళ్లి చేసేసుకొని కెనడాలో సెటిల్ అయిపోతాడేమో అని భయం వేసింది మావా. మేరీకి ఉన్న కొన్ని ప్లాన్స్ వల్ల తను వెంటనే మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది మావా. మా ఓడైతే ఆడి పెళ్ళాం ఏదో అత్తగారింటికి వెళ్ళినట్టు తెగ బాధపడిపోతున్నాడులేండి. హంపీలో ఇది మా రెండో రోజండి. మా డ్రెస్సింగ్ ఏదో కొంచెం సెట్ కాలేదు అనిపించిందండి. అందుకే టక్కుమని మా గెటపులు మార్చేసాంలేండి. హంపీలో మోస్ట్ ఫేమస్ అయిన కృష్ణా టెంపుల్ లో అయితే ఉన్నాము. ఈ కృష్ణుడి ఆలయంని బాలకృష్ణ దేవాలయం అని కూడా పిలిచేవారంట. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడి విగ్రహం బాలుడి రూపంలో ఉంటుందంట అండి. ఆ విగ్రహం మీకు చూపించడానికి అవకాశం లేదు భయ్య, ఎందుకంటే ఆ విగ్రహం ఈ దేవాలయంలో లేదంట. ఈ హంపి శ్రీకృష్ణ టెంపుల్ ని 1513 లో కృష్ణదేవరాయ కట్టించారు. శ్రీకృష్ణదేవరాయ ఒరిస్సా ప్రాంతం మీద యుద్ధం చేసి ఒరిస్సాని తన కైవసం చేసుకున్నప్పుడు దానికి గుర్తుగా ఈ కృష్ణ టెంపుల్ ని కట్టించారంట. ఇక్కడున్న బాలకృష్ణ విగ్రహాన్ని కూడా ఉదయగిరి నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారంట భయ్య. అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు మన దేవాలయాల్ని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మన విగ్రహాల్ని పగలగొట్టగలిగారు గాని ఈ దేవాలయంలో ఉన్న స్తంభాల్ని ఒక్క ఇంచైనా జరిపారా భయ్య. మనం ఇలాగే చూస్తూ ఉంటే ఈ టెంపుల్స్ అన్ని ఇంకో 2000 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాయి మావా. కర్ణాటకలో ఉన్న హంపి నగరంలో చూడటానికి చాలా అద్భుతాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది అద్భుతానికి మించి అనుకోండి. అప్పట్లో రాళ్లతో గోపురాలు కట్టారు, కోనేరులు కట్టారు, శిలా విగ్రహాలు చెక్కారు, మండపాలు కూడా కట్టారు. ఇక్కడ రాళ్లతో ఏకంగా డోర్లే పెట్టేశారండి. రాళ్లతో స్పూన్లు ప్లేట్లే తయారు చేసినప్పుడు డోర్లు తయారు చేయడం చాలా సులభం లేండి. ప్రస్తుతానికి మేమైతే హంపిలో ఉన్న మహానవమి దిబ్బ అనే స్టోన్ ప్లాట్ఫామ్ ని చూడటానికి అయితే వచ్చామండి. ఈ స్టోన్ ప్లాట్ఫామ్ ని 15th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయ కట్టించారు. దసరా పండక్కి 9 రోజుల పాటు జరిగే నవరాత్రి వేడుకలన్నీ ఇక్కడే జరిగేవంట. ఇప్పుడైతే ఫంక్షన్ చేయాలన్నా సెలబ్రేషన్ చేయాలన్నా శామియా వాళ్ళని పిలిపించి స్టేజ్ లేపిస్తాం గానీ అప్పట్లో ఏకంగా రాళ్లతో ఇంత పెద్ద స్టేజ్ నే కట్టేశారు. ఈ స్టేజ్ మీద దసరా వేడుకలతో పాటు కత్తి యుద్ధాలు, కుస్తీ పోటీలు కూడా జరిగేవట. ఇంకా నృత్య ప్రదర్శన, నాటకాలు అయితే ప్రతిరోజు జరిగేవట. ఈ స్టేజ్ చుట్టూ వివిధమైన స్టోన్ కార్వింగ్స్ కూడా ఉన్నాయండి. ఏనుగులు, యుద్ధ వీరులు, గుర్రాలు, హంటింగ్ గేమ్స్ కి సంబంధించిన డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో చైనీయులు, అరేబియన్లు ఇక్కడ గుర్రాలు, ఏనుగుల వ్యాపారం కోసం వచ్చేవారంట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఇక్కడ వ్యాపారం జరిగేది. కర్ణాటకలో ఉన్న హంపి నగరాన్ని మొత్తం తిరిగి చూడాలంటే మన బాడీలో ఓపిక ఎక్కువ ఉండాలి, సూర్యుడిలో వేడి తక్కువ ఉండాలి. ఇది హంపిలో మా రెండో రోజండి. ఒక్కో ప్లేస్ అలా చూస్తూ అరగంటకు ఒకసారి ఇలా పడిపోతున్నాం. ఇంకా చాలా ప్లేసెస్ కి అయితే వెళ్లాలనే ఎగ్జైట్మెంట్ నాలో ఉంది గానీ ఈ 40 డిగ్రీల ఎండ మాత్రం మమ్మల్ని చూడనియట్లేదండి. ప్రస్తుతానికైతే లోటస్ మహల్ దగ్గర ఉన్నాం. అప్పట్లో ఈ లోటస్ మహల్ మహారాణులు నివసించే స్థలం అంట. ఈ లోటస్ మహల్ ని 24 స్తంభాలతో నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయ తన మంత్రులతో పాటు రాజకీయ సమావేశాలు కూడా ఇక్కడే జరిపేవారట. ఇక్కడ ఏదో పురాతన బావి కూడా ఉందండి. ప్రస్తుతానికి అందులో నీళ్ళైతే లేవు గానీ మాకు మాత్రం చాలా దాహంగా ఉంది. ఇప్పుడైతే హంపిలోనే నాకు ఇష్టమైన లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. చిన్నప్పటి నుంచి నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏనుగులు చూడటానికి చాలా పెద్ద సైజులో అయితే ఉంటాయి గానీ దాని మనసు మాత్రం చాలా చిన్నదండి. బహుశా ఈ ప్రపంచంలో ఇన్నోసెంట్ యానిమల్స్ లో ఏనుగు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందేమో. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఏనుగుల స్థావరానికి అయితే వచ్చేసామండి. శ్రీకృష్ణ దేవరాయ ఏనుగుల కోసం 11 గోపురాలని కట్టించారు. ఒక్కో గోపురం చూడటానికి ఎంత పెద్దగా ఉందంటే ప్రతి గోపురంలో 2 ఏనుగులు నివసించేవంట. 1565 లో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు దీన్ని కూల్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ఎలిఫెంట్ స్టేబుల్స్ ని కట్టించి ఇప్పటికి 700 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదంటే నమ్ముతారా? హంపి నగరంలో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో విగ్రహాలకి తలలుండవు, కట్టడాలకు సగం స్తంభాలు కూలిపోయి ఉంటాయి. ఇంకా గోపురాలకైతే పైనుంచి సగం దాకా తుడిచిపెట్టేశారు భయ్య. 15th సెంచరీలో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు చేసింది అంతా ఇంత కాదు మావా. విగ్రహాలు ఉన్న చోట దేవాలయంలు ఉండవు, దేవాలయంలో ఉన్న చోట విగ్రహాలు ఉండవు. ఏ దేవాలయంలో ఏ విగ్రహాలు పెట్టాలో తెలియక అలా మిస్ అయిపోయిన విగ్రహాలన్నీ ఈ మ్యూజియం లో ఉన్నాయండి. మన హిందూ దేశంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నాయని అంటారు కదా, అందులో కనీసం 50 మంది దేవుళ్ల విగ్రహాలన్నీ ఈ మ్యూజియం లో ఉన్నాయండి. ఇక్కడున్న విగ్రహాలన్నిటి
గురించి నేను మీకు చెప్పాలంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా సరిపోదు. ఇక్కడ ఈ విగ్రహాలన్నీ చూశాక నాకు మాత్రం చాలా బాధేసిందండి. ఎక్కడో దేవాలయాల్లో ఘనంగా పూజలు పురస్కారాలు జరుపుకోవాల్సిన విగ్రహాలన్నీ ఇక్కడ అనాథలా పడి ఉండడం చూస్తే ఏదోలా ఉంది. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడి విగ్రహాన్నో దేవుడి పటాన్నో కొనుక్కొని ఇంటికెళ్లి భక్తితో పూజిస్తాం గానీ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏ పాడుబడ్డ శివాలయం కనిపించినా పాత విగ్రహాలు కనిపించినా చూస్తూ అలాగే వెళ్ళిపోతాం. ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది పురాతన బావుల్ని పాడుబడ్డ శివాలయాల్ని శుభ్రం చేసి పూజలు చేస్తున్నారు భయ్యా. సోషల్ మీడియాని మంచి కోసం వాడుతున్నారు. వాళ్ళందరికీ దండేసి దండం పెట్టినా తప్పులేదు భయ్యా. హంపీలో ఉన్న విఠల టెంపుల్ కి వెళ్ళడానికి ఎంచక్కా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని పెట్టారండి. జస్ట్ 10 రూపాయలు ఇస్తే 2 నిమిషాల్లో టెంపుల్ దగ్గరికి దింపేస్తారు. నేను ఏమన్నా ముసలోన్నా నేను నడుచుకుంటూ వెళ్తానంటూ బిల్డప్ ఇచ్చాను భయ్యా. ఈ 40 డిగ్రీల ఎండకి నేను నడుచుకుంటూ వెళ్లే లోపు నాకు వడదెబ్బే కాదు అన్ని దెబ్బలు తగిలాయి. ఏదో ఒకట్లేండి. హంపీ సిరీస్ లో ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి. హంపీ నగరంలో మీరు ఖచ్చితంగా చూడవలసింది ఏదైనా ఉంది అంటే ఈ రాతితో కట్టిన రథమే అండి. ఇలాంటి రథం మన భారతదేశంలో మొత్తం 3 ఉన్నాయండి. ఒడిస్సాలో ఉన్న కోనార్క్ దేవాలయంలో ఒకటి, తమిళనాడులో ఉన్న మహాబలిపురంలో ఒకటి, ఇప్పుడు మనం చూస్తున్న హంపీలో ఒకటి. ఈ రథాన్ని 16th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయ కట్టించారు. ఇక్కడున్న ప్రజల నమ్మకం ఏంటంటే ఎప్పుడైతే ఈ రథం 1 ఇంచు ముందుకు కదులుతుందో అప్పుడు ఈ ప్రపంచం ఆగిపోయినట్టు అని అర్థమంట. ఈ విఠల టెంపుల్ లో నాకు చాలా ఇష్టమైనవి ఈ సంగీత స్తంభాలండి. ఈ కట్టడంలో మొత్తం 56 మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కో స్తంభానికి ఒక్కో డిఫరెంట్ మ్యూజిక్ ప్లే అవుతుందండి. 700 సంవత్సరాల క్రితం ఒక స్తంభంలో సంగీతాన్ని రూపొందించారంటే అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. నా హంపీ సిరీస్ ప్రతి వీడియోని చూసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను మళ్ళీ మీకోసం ఇంకో ప్రదేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను.